హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకా లాస్ట్ ఐటెము ఉల్లిగారి చేస్తున్నాను. ఇంకా పిండి ఇదిగోండి లాస్ట్ని. ఉల్లిగారి అంటే మనం ఉల్లిపాయలు కలపాలి కాబట్టి అన్నీ ముందు వేసుకుని లాస్ట్ని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ తగిలిస్తున్నాను ఇప్పుడు. అంతకు ముందు వాటికంటే ఇది, ఎందుకంటే మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కలుమాకు ఇలా సన్నగా తరుక్కుని వేసుకుంటాం కదా, ఇందులో కొంచెం ఉప్పు తగ్గుతుంది, ఇవన్నీ పడతాయి కాబట్టి అందుకని కొంచెం తగిలించాను అనమాట. ఇవి బాగా కలుపుకోవాలి ఇప్పుడు. ఇదిగోండి వీటిని కూడా చక్కగా చిన్నగానే వేస్తున్నాను. ఇంక ఇవంటే ఎవ్వరు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు కదమ్మా. మాది ఉల్లిగారు అనగానే మామూలు గారి కన్నా ఇది ఎక్కువ ఇష్టపడతారు, ఉల్లిపాయ వాటితోటి మాకు బాగా ఇష్టం. అందుకనే వాటికన్నా వీటిని కొంచెం ఎక్కువే వేస్తాను, 2-3. అందుకని లాస్ట్ని కొంచెం ఎక్కువ ఉంచి ఇలా ఉల్లిపాయ కలిపేసాను అనమాట. ఉత్తిసి తిన్నా కానీ చాలా బాగుంటుంది. కంపల్సరీ అమ్మ లాస్ట్ కొంచెమైనా ఉంచుకొని వేస్తుంది. కంపల్సరీ వేస్తాను, ఎప్పుడు గారేసినా వేస్తాను. ఇదిగోండి మనకి ఉల్లిగారి కూడా వేగిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చక్కగా చాలా బాగుంటుంది ఉల్లిగారి అయితే. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి తప్పకుండా. భలే సూపర్గా ఉంటుంది. ఇవిగోండి మనకి ఉల్లిగారి రెడీ. ఎంత బాగున్నాయి కదా, కలర్ఫుల్గా సూపర్ టేస్ట్గా కూడా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి.